మైనారిటీస్, ఈ మైనారిటీస్ వారి సమస్యలు ఏమిటి అనేది మనం ఒకసారి చర్చిద్దాం. భారతదేశం వంటి వైవిధ్యభరితమైనటువంటి దేశంలో అల్పసంఖ్యాక వర్గాలు అంటే మైనారిటీస్ వారి అభివృద్ధి కోసం రాజ్యాంగం అనేక రక్షణలు కల్పించడం జరిగింది. వారు కొన్ని సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమస్యలను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ మైనారిటీలు అంటే మతపరంగా మన దగ్గర ఉన్నటువంటి మైనారిటీలు ఎవరు అంటే కనుక ముఖ్యంగా హిందువులు. భారతదేశం వంటి వైవిధ్యభరితమైనటువంటి దేశంలో అల్పసంఖ్యాక వర్గాల అంటే మైనారిటీల అభివృద్ధి కోసం రాజ్యాంగం అనేక రక్షణలు కల్పించడం జరిగింది. వారు కొన్ని సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మన దేశంలో మైనారిటీలు అంటే కూడా మనము మతపరమైనటువంటి మైనారిటీలను కనుక చూసినట్లయితే ముస్లింలు కానీ, లేకపోతే క్రైస్తవులు కానీ, జైనులు కానీ, పార్సీలు కానీ, బౌద్ధులు అంటే హిందువులు మెజారిటీలో ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా మైనారిటీలో ఉంటారు. మరి వీరికి రాజ్యాంగపరంగా కల్పించినటువంటి రక్షణలు ఏమిటి, ఆ రక్షణలో లేకుంటే నిబంధనలు ఏమిటి అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. అల్పసంఖ్యాక వర్గాల యొక్క రాజ్యాంగ రక్షణలు మనం తెలుసుకున్నట్లయితే కనుక మంచి ఎస్సే రాయటం కానీ, లేకపోతే పరీక్షల్లో మంచి మార్కులు కొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టికల్ 14 అంటే సమానత్వపు హక్కు అంటాం. అంటే అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాథమిక హక్కుల్లో ఇదొకటి. దీన్ని మనం సమానత్వపు హక్కు లేకుంటే రైట్ టు ఈక్వాలిటీ అంటుందాం. అంటే చట్టం ముందు కానీ, రాజ్యాంగం ముందు కానీ అందరూ సమానులే. అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని అంటాం. కాబట్టి అయితే ఏ మతం కూడా ప్రభుత్వానికి లేకుంటే రాజ్యానికి దగ్గర కాదు, లేకుంటే అన్ని మతాలు ప్రభుత్వానికి లేకుంటే రాజ్యానికి సమానం అనే చెప్పాకు ఆర్టికల్ 14. ఇక ఆర్టికల్ 25 అంటే భారత పౌరులకు అంటే లేకుంటే వారు మతాన్ని స్వేచ్ఛ అంటే మత స్వేచ్ఛ గల హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఏ మతాన్నైనా వారు స్వీకరించవచ్చు అని చెప్పే ఆర్టికలే ఆర్టికల్ 25. ఇక ఆర్టికల్ 26 ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన. అంటే మతపరమైనటువంటి సంస్థలకు లేదా వర్గాలకు ఉండేటటువంటి హక్కులను గురించి వివరించేటటువంటి హక్కు. ఏం చెప్తుందంటే మతపరమైనటువంటి సంఘాలను సామూహిక హక్కులు కాపాడుతుంది. అంటే వారు ఏమైనా సంఘాలు కానీ లేకుంటే వారు సంస్థలు కానీ ఏర్పరచుకోవచ్చు అనే విషయాన్ని చెప్తుంది. ఇక ఆర్టికల్ 27 భారతదేశం యొక్క లౌకికవాద అంటే ఈ సెక్యులరిజం సిద్ధాంతాన్ని బలపరిచేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి హక్కు. ఇది మతపరమైనటువంటి పన్నులు అంటే మతానికి సంబంధించినటువంటి పన్నులను నిరాకరిస్తుంది. అంటే మతానికి సంబంధించినటువంటి పన్నులను ఎక్కడ కూడా తీసుకోదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక ఆర్టికల్ 28 ఇది కూడా అల్పసంఖ్యాక వర్గాలకు, మైనార్టీలకు వర్తిస్తున్నటువంటి ఒక మతపరమైనటువంటి హక్కు. ఏమిటి అంటే కనుక విద్యా సంస్థల్లో మతపరమైనటువంటి బోధనలు మరియు అంటే ప్రభుత్వం కానీ లేకుంటే ప్రభుత్వేతర సంస్థలు కానీ, ప్రభుత్వ డబ్బుతో నడిపిస్తున్నటువంటి సంస్థలు కానీ మతానికి సంబంధించినటువంటి విద్యను బోధించకూడదు ఆ సంస్థల్లో అనే విషయాన్ని మనకు ఆర్టికల్ 28 చెప్తుందన్నమాట. ఇక ఆర్టికల్ 29 ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించినటువంటి హక్కులను లేకుంటే ప్రయోజనాలకు రక్షణ గురించి వివరిస్తుంది. ఇందులో వారికి సాంస్కృతిక పరమైనటువంటి లేకుంటే విద్యా హక్కులను పెంపొందించుకోవడానికి ఈ ఆర్టికల్ 29 ఎంతగానో దోహదపడుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 30 ఇది ఏం చెప్తుందంటే అల్పసంఖ్యాక వర్గాలు విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు. అంటే ఆర్టికల్ 30 క్లాజ్ 1లో కూడా ఈ విషయాలు చెప్తుంది. ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వారు ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా సంస్థలను వారు ఏర్పాటు చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనకు ఆర్టికల్ 30లో చెప్పడం జరిగింది. ఇలా రాజ్యాంగంలో మనకి ప్రావేశికల్లో అంటే ప్రియాంబుల్లోనే మనం భారతదేశం ఒక లౌకిక దేశం, లౌకిక రాజ్యం అని చెప్పుకుంటాం. అంతేకాకుండా ఆర్టికల్ 25 నుండి ఆర్టికల్ 30 వరకు కూడా అనేక రక్షణలు మనం
వివిధ మైనార్టీలకు, అల్పసంఖ్యాక వర్గాలకు ఇవ్వటం జరిగింది. కాకపోతే ఇప్పటికీ కూడా ఎవరైతే మైనార్టీస్ ఉన్నారో, ఎవరైతే అల్పసంఖ్యాక గల ప్రజలు ఉన్నారో వారు అనేక సమస్యలను మన దేశంలో వారు ఇబ్బంది పడుతున్నారనే విషయం మనం తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా అభద్రతా భావం, ఒక సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అంటే మతపరమైనటువంటి ఘర్షణలు లేకుంటే మతపరమైనటువంటి అల్లర్లు జరిగినప్పుడు ఈ అల్పసంఖ్యాకులు ఎవరైతే ఉన్నారో వారి మీద దాడులు జరుగుతాయనే ఒక అభద్రతా భావంతో ఉన్నారు. వారి ఆస్తులను కానీ వారి వ్యాపారాలను కానీ నష్టం కలుగుతుందని ఒక భయంతో వారు జీవించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరొక సమస్య ఏమిటంటే గుర్తింపు సమస్య, అంటే ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. అంటే తమకు ఒక ప్రత్యేకమైనటువంటి భాష, ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ప్రత్యేకమైనటువంటి మతాచారాలు ఉంటాయి కనుక వారేంటంటే నిరంతరం ఈ మెజారిటీ మతం ఏదైతే ఉందో వారిని నిజంగా కూడా ఈ మైనారిటీ మతం మీద దాడి జరుగుతుందేమో అనేటువంటి ఒక ఐడెంటిటీ క్రైసిస్ వాళ్ళలో కనబడుతుంటుంది. కాబట్టి నిరంతరం వాళ్ళు కూడా వారి మతానికి సంబంధించినటువంటి అనేక చైతన్య కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు అనేటివి చేస్తుంటారు. ఏం చేసినప్పటికీ కూడా గుర్తింపు సమస్య అనేది ఈ మైనారిటీలో మనకు ఎప్పుడూ కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక వెనుకబాటుతనం, అంటే ముఖ్యంగా ముస్లిం మతం లాంటి మతంలో ఈ పేదరికం కానీ నిరుద్యోగం కానీ ఎక్కువగా ఉన్నాయని మనకు సచార్ కమిటీ వంటి నివేదికల ద్వారా తెలుస్తుంది. అంటే ఏమిటి అంటే వీరికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేకుంటే బ్యాంకుల ద్వారా కానీ జీవనోపాధికి సరైనటువంటి రుణాలు లేకపోవటం వలన, లేకపోతే ఎక్కువగా పేదరికంలో ఉండటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నిరుద్యోగం అనేది కూడా పెళ్ళుబీకుతుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆర్థికంగా వారు నిజంగా చిత్రమవుతున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరొక సమస్య ఏమిటంటే విద్యాపరమైనటువంటి సమస్యలు. అంటే ఏమిటంటే మతపరమైనటువంటి ఈ అల్పసంఖ్యాక వర్గాల్లో ముఖ్యంగా పిల్లలకు నాణ్యమైనటువంటి విద్య అందడం లేదనే విషయాన్ని తెలుసుకోవాలి. చాలామంది పిల్లలు వారు ఏంటి చేస్తారంటే ఈ మతపరమైనటువంటి విద్యా సంస్థలకే పరిమితం చేయటం వల్ల వారందరికీ కూడా ఒక శాస్త్రీయమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి విద్య అందడం లేదు. కాబట్టి విద్యార్థులు కూడా వారి యొక్క మేధస్సును పెంచుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో లేకుంటే సాంకేతిక యుగంలో పిల్లలందరూ కూడా కేవలం ఆ మతపరమైనటువంటి విద్యా సంస్థల్లో ఉండి మిగతా అంశాలని నేర్చుకోకుండా ఉంటున్నారనేది మనకు తెలుస్తోంది. ఇక మరొక విషయం ఏంటంటే రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం. మనకు జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో అంటే పార్లమెంట్లో కావచ్చు, లేకపోతే శాసనసభలో కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థల్లో కావచ్చు, మనకి ఈ మైనార్టీస్ అల్పసంఖ్యాక వర్గాలకు తగినంత ప్రాతినిధ్యం లభించడం లేదనే ఒక విమర్శ ఉంది. దీనివల్ల వారి యొక్క సమస్యలను లేవనెత్తటం కానీ వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి వారి సభ్యులు లేకపోవటం వల్ల వారి సమస్యలు అనేటివి కుంటుపడే అవకాశం ఉంది. ఈ విధంగా మనకు ఈ అల్పసంఖ్యాక వర్గాలు అంటే మైనార్టీసు అనేక సమస్యలతో వారు జీవిస్తున్నారనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అయితే ముఖ్యంగా భారతదేశంలో ఒక వైవిధ్యభరితమైనటువంటి దేశం, ప్రాంతాలు కావచ్చు, లేకుంటే రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో మనకి అన్ని మతాలను కూడా ఒకే విధంగా చూసినప్పటికీ కూడా కొన్ని మతాలు ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. మనకు రాజ్యాంగం కానీ లేకపోతే వివిధ చట్టాలు కానీ ఉన్నప్పటికీ కూడాను రాజ్యాంగం అనేక రక్షణలు కల్పించినప్పటికీ గాను మనం ఇంకా కూడా ఈ అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించినటువంటి విధానాల్లో మనం పురోగతి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా అనేక కొత్త కార్యక్రమాలు ఈ మైనారిటీకి సంబంధించినంత వరకు
రావాల్సి ఉంది. అదేవిధంగా ఎన్జిఓస్ లేకపోతే మత సంఘాల వాళ్ళు కూడా ప్రజల్లో చైతన్యం తేవలసినటువంటి అవసరం ఉంది. అలా చేసినట్లయితే కనుక మైనారిటీలకు కూడా మంచి జీవన ప్రమాణాలు కలిగి ఉంటాయని మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.